హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్లో ఈరోజు మనము డైలీ కట్ చేసుకునే కూరగాయల బోర్డ్ని, అదే చాపింగ్ బోర్డ్ అంటాం కదా ఫ్రెండ్స్, కూరగాయలు కట్ చేసుకునే ప్లేటు మురికిగా అయిపోయినప్పుడు ఈ టిప్ని ఉపయోగించండి ఫ్రెండ్స్. మనము రోజు సోప్తో కడుగుతున్నా ఇలా మచ్చలు మురికి ఉంటూనే ఉంటుందండి. క్యారెట్ బీట్రూట్ కట్ చేసినప్పుడు కూడా మనకి బోర్డు అనేది కలర్ మారిపోతూ వస్తుంది. ఇది నేను చాలా రోజుల నుంచి ఉపయోగిస్తున్న బోర్డు అండి. మనకి 10 రోజులకు ఒకసారైనా డీప్ క్లీన్ చేసుకోకపోతే చాపింగ్ బోర్డు పైన మనకి కనిపించిన, మన కంటికి కనిపించిన బ్యాక్టీరియా ఉంటుందండి. ఆ బ్యాక్టీరియాని చాలా ఈజీగా నేను చూపించిన విధంగా ఒకసారి క్లీన్ చేయండి ఫ్రెండ్స్. బ్యాక్టీరియా ఉండదు, నీట్గా కూడా బోర్డులు అనేది, కటింగ్ బోర్డులు అనేది నీట్గా ఉంటాయండి. అలాగే మంచి సువాసనతో కూడా ఉంటాయి. ఇది వచ్చి వంట సోడా అండి. వంట సోడాని కొంచెము ఇలా బోర్డు మీద, మనం కట్ చేసుకునే చాపింగ్ బోర్డు మీద వేసుకోండి. ఆ ప్లేట్ మీద వేసి ఒక హాఫ్ లెమన్ సరిపోతుంది. మనకి లెమన్ జ్యూస్ పిండిన తర్వాత కూడా ఉండిపోతుంది కదండి చెక్క, దాంతో కూడా రుద్దుకోవచ్చు. మీరు లెమన్ జ్యూస్ అంతా పిండేసుకున్న తర్వాత ఆ వేస్ట్గా ఉన్న లెమన్ తొక్కతో కూడా మీరు ఇట్లా వీక్లీ వన్స్ రుద్దేసేయండి ఫ్రెండ్స్. చక్కగా దీంట్లో ఉన్న మురికి పోతుంది, మనకి కొత్త దానిలాగా మారిపోతుందండి ఈ బోర్డు. రెండు వైపులా శుభ్రంగా ఇట్లా క్లీన్ చేసుకోండి, వంట సోడా కొంచెం వేసి. మనం సోప్తో కడిగినా కూడా ఫ్రెండ్స్ మనకి కంటికి కనిపించిన బ్యాక్టీరియా అయితే ఉంటుంది. సోప్కి జస్ట్ మురికిపోతుంది కానీ మనకి బ్యాక్టీరియా పోదు. అలాగే మంచి సువాసనతో కొత్త దానిలాగా ఉండదండి. సోప్ ఎక్కువ యూజ్ చేయటం కూడా అంత మంచిది కాదు. మీరు అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోండి. మీరు స్క్రబ్బర్తో, ఇలా స్టీల్ స్క్రబ్బర్తో అయినా, మురికి మరీ ఎక్కువగా ఉండిపోకపోతే ఇలా స్టీల్ స్క్రబ్బర్తో కానీ, లేదంటే మనం డైలీ యూజ్ చేసే స్పాంజ్ స్క్రబ్బర్తో అయినా సరే మీరు ఈ బోర్డ్ని శుభ్రంగా కొంచెం మళ్ళీ సోప్ వేయకపోయినా పర్లేదు, మీకు బాగా మురిగిపట్టి ఉన్న బోర్డుల కోసం అని చెప్పి సోప్ కూడా వేసి చూపిస్తున్నాను. మీరు లెమన్ అలాగే వంట సోడానే వేసి బాగా రుద్ది కడిగేసుకోవచ్చు. ఇలా మనం సోపు యూజ్ చేసినట్లయితే కొంచెం ఏదైనా జిడ్డున్నా కూడా, మురికి జిడ్డు అంతా పోయి చాలా కొత్త దానిలాగా తయారైంది. నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను మీకు. బోర్డు చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉంది. మీకు మంచి సువాసనతో కూడా ఉంటుందండి ఆ బోర్డు, లెమన్తో మనం క్లీన్ చేయటం వల్ల. అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ దాన్ని యూజ్ చేసాం కదా ఫ్రెండ్స్, దీన్ని పక్కన పెట్టేసుకొని చెక్కదైతే ఎలా చేయాలో కూడా మీరు ఇందులో చూసేయచ్చు. నేను కొత్తది మీరు ఇలా చెక్క తెచ్చుకున్నప్పుడు మీకు ఒక టిప్పు ఫ్రెండ్స్. మనకి ఇట్లా కటింగ్ బోర్డు మనకి కొత్తది తెచ్చుకున్నప్పుడు డైరెక్ట్గా మీరు వాడద్దండి. ఆ బోర్డుకి ఫస్ట్ ఇలా ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసి 1 డే వదిలేసేసి మీరు యూస్ చేయటం మొదలు పెట్టాలి. అలాగే ఈ చెక్కదాన్ని ఎక్కువగా మీరు సోప్ వేసి క్లీన్ చేయొద్దండి. మనకి శుభ్రంగా వాటర్తో కడిగేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ పూసేయండి. అప్పుడప్పుడు మీరు వంట సోడా, లెమన్ కూడా వేసేసి క్లీన్ చేసేసుకోండి. ఇందాక మనం ప్లాస్టిక్ చూపించినట్లే దీనికి కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోండి ఫ్రెండ్స్. చెక్కదానికి మాత్రం ఎక్కువ సోప్ అనేది యూజ్ చేయదు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, నీట్గా క్లీన్గా అయిపోయింది కదా. ఈ 2 టిప్లు మీకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు క్లీన్ చేస్తేనే మీ బోర్డులు అనేది, మీరు ముందు చేసేదానికి దీనికి డిఫరెంట్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.